సార్. అది నుండి నా పేరు సార్ బి అహ్మద్ బారా ఇమాం అహ్మద్ జలీలు సార్. మా మా తాత వాళ్ళది అనమాట, పూర్వీకులది షాపు. డోర్ నెంబర్ వచ్చేసి 12/840 సార్. ముందు నుంచి ఉందనమాట. అది మా మా తాతని అడుగుతుండ్రి ఇది చేసుకుంటారు అనమాట. తర్వాత వచ్చేసి మేము చిన్నగా ఉంటుంది. కోర్టుకు పోయి మేము మా చిన్న కొడుకులు మేమంతా మనస్పర్ధలు వచ్చినాక కోర్టుకు పోయి రాజీ అయితే మేము గెలిచినాము. మాకు అవార్డు కాపీ ప్రభుత్వం ఇచ్చింది అనమాట. కోర్టు కాపీ ఇచ్చింది సార్, మనకు డిగ్రీ కాపీ మనకు వచ్చింది సార్. ఇది ఇచ్చినాక మనకు చెందాలా ఇది. అట్లా కాకుండా వేరే వాళ్ళు వచ్చేసి ఆయన వైఎస్ఆర్సీపీ లీడరు సునార్ శాషు అని చెప్పి అతని పేరుకి సంగ్రామం శక్షావళి భార్య పేరిట పోయి దొంగచాటుగా రిజిస్టర్ చేయాలని చెప్పి ఆయన సెప్టెంబర్ 10వ తేదీ నాడు ఆదంలో సబ్ రిజిస్టర్ రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు ఆయన పోయి రాత్రి 8 గంటలకు పోయి రిజిస్టర్ చేపిస్తున్నాయి. మనకు తెలిసింది సార్. తెలిసినాక మనం పోయి నిలబెడుతుంది సార్. మనము గెలిచినాము, కోడ్ ద్వారా మనం గెలిచినాం, వాళ్ళ గట్టి చేస్తారు మీరు, ఇది పద్ధతిగా సార్, అన్యాయం సార్, ఇది మేము బీదోళ్ళు అట్లా అని చెప్పి చెప్తే సర్వే అని చెప్పి నిలబెట్టినారు. అది దీనిపైన ఈ నెంబర్ కూడా ఉంది సార్. ఇది నిలబెట్టిండేది అనమాట. తర్వాత మళ్ళా నెల నిలిచినాక, ఒక నెల అయినాక ఆ సారు సబ్ రిజిస్టర్ రాజశేఖర్ సారు హిందూపురంకు ట్రాన్స్ఫర్ అయిపోయినారు సార్. అయినాక ఈ సునార్ శాషు వైఎస్ఆర్ లీడర్ సునార్ శాషు సంగ్రామం అదే సునార్ శాషు ఆయన ఊరికి పోయి హిందూపురంకు పోయి ఆ సార్కు ఒక 5 లక్షల దాకా అమౌంట్ ఇచ్చి చేసి ఆర్డర్ రిజిస్టర్ చేసుకున్నాడు సార్. ఇది చూడండి, ఇది ఆదరణలో చేసుకున్నాడు. ఇది కొట్టేసి మళ్ళా హిందూపురంలో చేసుకున్నారు సార్. ఇట్లా చేసుకున్నారు సార్. ఇట్లా వాళ్ళకు ఎట్లా దక్కుతుంది ఇది? అది అట్లా ఎందుకు చేసుకున్నాడంటే, మాకు ఏం సార్ నువ్వు ఇట్లా చేసుకురాదన్నా అని చెప్పి సునార్ షాజీకి చెప్తే ఆయన ఏమన్నాడు, ఇట్లా దండికి చేస్తాను నేను, పోవాయా 20 ఆశల దాకా సంపాదిస్తాను ఇట్లా చేసి, నేను నువ్వేం చెప్తావు, నాకు 20 లక్షలు ఇస్తాము, నువ్వు తీసుకుంటావా అట్లా అని చెప్పి. లేదన్నా 1,50,00,000 ఆశి 20 లక్షలు గట్టి తీసుకుంటాం, మేము 7 మంది ఉన్నాం పంచుకునేది, మా పూర్వీకులది, ఇది యాన్సిస్టర్ ప్రాపర్టీ అట్లా అని చెప్తే, లేదు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, నేను చేస్తా, లేకపోతే నువ్వు ఎక్కువ మాట్లాడితే మీ తల కల్పిస్తాను 7 మందికి అట్ట అని చెప్పి భయపడిస్తున్నాడు సార్. మేము సరళి అని చెప్పి మా తర్వాత మాట్లాడదామని ఊరుకుంటారు సార్. తర్వాత ఇలా హిందూపురానికి పోయి హిందూపురంలో దొంగచాటుగా పోయి దొంగ రిజిస్టర్ చేసుకున్నాడు సార్. ఈ ఆదంలో కొట్టేసినారు అనమాట. కొట్టినాక మళ్ళీ హిందూపురంలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఇది చూడండి సార్, ఇది ఆదంలో చేసుకుంటే ఈ నంబర్ కొట్టేసి మళ్ళీ హిందూపురంలో చేసుకున్నారు. దీనికి సహకరించినారు మా సారు సబ్ రిజిస్టర్ సార్. సహకరించి డబ్బులు తిని ఒక 5 లక్షల డబ్బులు తిని ఇట్లా దొంగచాటుగా తయారు చేసి ఇచ్చినారు. ఇట్లా చేసి అన్యాయంగా సార్ మనకు రాజశేఖర్ సార్ హిందూపురం సబ్ రిజిస్టర్ రాజశేఖర్ సార్ హిందూపురము. ఇంతకుముందు ఆదంలో ఉన్నాయి, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఆడ పిలిచి తీసుకుని చేస్తున్నారు సార్. చేయించుకున్న వాళ్ళు సంగ్రామ శక్షావళి భార్య పేరు వైఎస్ఆర్ లీడర్ అయిన భార్య పేరు నజ్మా భార్య పేరు మీద చేసుకున్నాడు సార్. వాళ్ళకి ఏమైనా బంధువులు అయినారా? ఎవరు సార్? వాళ్ళ ఏం బంధువులు కాదు సార్, మనకి సంబంధంలే. మా పూర్వీకులాసి ఇది సంగ్రామ శాషుకు అసలు సంబంధంలే. దౌర్జన్యంగా ఇట్లా చేసుకున్నాడు సార్. మేమంతా చేసుకుని తినే వాళ్ళము. మా న్యాయం చేయాలి సార్ మీరందరూ దయచేసి. సార్ నా పేరు బారా ఇమాం అహ్మద్ జలీల్ సార్. నా పేరు ఎమ్మెల్యే సార్ కూడా న్యాయం చేయాలా అందరూ. మళ్ళీ ఎమ్మెల్యే సార్ వచ్చినాక మేము పోయి కలుస్తాం సార్. మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలి సార్. మేమంతా బీద పరిస్థితి అనమాట. బీదోళ్ళు 7 మంది